నమస్తే. అజరామర రాజస కమలం, ఘనకీర్తుల పతాక కిరణం, విశేష సంస్కృతుల సంకలనం, విశిష్ట కళలకు నిలయం నా భారతదేశం. గడిచిన 75 ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయిన విజయాలు ఎన్నెన్నో. ఎదుర్కొన్న సవాళ్లు ఇంకెన్నో. ఆంగ్లేయుల నుంచి విముక్తి పొంది ఒక్కో అడుగు వేస్తూ ప్రపంచంలో ఇప్పుడొక బలమైన ఆర్థిక వ్యవస్థగా సగర్వంగా నిలబడింది భారతదేశం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఆధునిక భారత్గా అవతరించడానికి వేసిన ఒక్కో అడుగును గుర్తు చేసుకుందాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకున్న 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో విజయాలు ఎన్ని ఉన్నాయో పోరాటాలు కూడా అన్నీ ఉన్నాయి. దేశం వెలుపల కుట్రలు, లోపల విధ్వంసాలు ఎన్ని సృష్టించినా భారత్ ఒక్కసారి అదర్లేదు, బెదర్లేదు. ఎప్పటికప్పుడు తన శక్తిని రెట్టింపు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే వచ్చింది. గ్లోబల్ లీడర్ గా నిలబడగలిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఈ 70 ఏళ్లలో భారత్ వేసిన 75 కీలక అడుగుల్లో యుద్ధాలు, ఉద్యమాలు, విపత్తులు, కుంభకోణాలు, వాటి తదంతర నిర్ణయాలు ఈ నేల సామర్థ్యాన్ని భావితరాలకు చాటి చెబుతూనే ఉన్నాయి. అలాంటి కీలకమైన సందర్భాలేంటో ఒక్కసారి చూద్దాం. సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల నుంచి విముక్తి పొందిన భారత్ పాకిస్తాన్ను కోల్పోయిందనే చెప్పాలి. మతాల మధ్య బ్రిటిషర్లు పెట్టిన చిచ్చు ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ల మధ్య సజీవంగా రగులుతూనే ఉంది. 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో చెలరేగిన హింస ఎప్పటికీ ఈ దేశం మర్చిపోలేంది. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లకు దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతే 1,40,00,000 మంది నిరాశ్రయులుగా మారారు. కాశ్మీర్ కోసం యుద్ధం, 16 చిన్న సంస్థానాలుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను దేశంలో కలపడానికి అప్పటికే విడిపోయిన పాకిస్తాన్తో భారత్ తొలి యుద్ధం చేసింది. 1947-48 మధ్య జరిగిన ఈ యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది. అభివృద్ధిపై అప్పుడప్పుడే అడుగులేస్తున్న భారత్కు 1962లో భారత్ చైనాల మధ్య యుద్ధం ఒక పెద్ద భారమనే చెప్పాలి. సరిహద్దుల్లో తలెత్తిన వివాదం 2 దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టం. 1971 నుంచి 73 వరకు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి లభించింది. 1972 సిమ్లా ఒప్పందం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన తొలి శాంతి ఒప్పందం. భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలను దౌత్య చర్చలతో పరిష్కరించుకోవాలన్నది ఈ ఒప్పంద సారాంశం. 1984లో ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో మాయని గుర్తు. మిలిటెంట్ లీడర్ జర్నైల్ సింగ్ బింద్రాస్వాలేను పట్టుకోవడానికి భారత ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత సిక్కు వ్యతిరేక దాడులు భారత చరిత్రలో ఒక రక్తపు మరకగా మిగిలిపోయింది. భారత ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు గన్మెన్లు హత్య చేయడంతో తలెత్తిన ఘర్షణల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1984 భోపాల్ గ్యాస్ విపత్తు 3,000కు పైగా ప్రజల్ని బలి తీసుకుని వేలాది మందికి కంటి చూపు లేకుండా ఆరోగ్యాలను నాశనం చేసిన ఈ ఉదంతం తాలూకు ఆర్తనాదాలు ఇప్పటికీ అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. 1986లో వెలుగులోకి వచ్చిన బోఫోర్స్ కుంభకోణం భారత కీర్తికి మాసిపోలేని మచ్చని చెప్పాలి. హవిట్జర్ తుపాకుల కొనుగోలులో భారత్ స్వీడన్ మధ్య జరిగిన ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందన్నది ఈ కుంభకోణంలో ప్రధాన ఆరోపణ. ఇండియన్ హిస్టరీలో మరో రక్తపు మరకగా కనిపిస్తుంది భగల్పూర్ అల్లర్లు. 1989లో హిందూ ముస్లింల మధ్య 2 నెలల పాటు ఈ కలహాలు కొనసాగాయి. ఈ ఘర్షణల్లో 1000 మంది చనిపోతే 50,000 మంది నిరాశ్రయులయ్యారు. 1990 కువైట్ ఎయిర్ లిఫ్ట్ పౌరుల భద్రత పట్ల భారత్ చూపించిన శ్రద్ధకు చరిత్రలో నిదర్శనంగా కనిపిస్తుంది. 1990 ఆగస్టు 13న చేపట్టిన ఈ ఆపరేషన్ అక్టోబర్ 20 వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్లో ఏకంగా 1,17,000 మందిని ఎయిర్ ఇండియా సాయంతో భారత్కు తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత భారత్ మరోసారి ఉలిక్కిపడిన ఉదంతానికి మర్చిపోలేని జ్ఞాపకంగా కనిపిస్తుంది మే 21, 1991. శ్రీ పెరంబుదూర్లో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ మానవ బాంబు సాయంతో దారుణంగా చంపేసింది. 27 సంవత్సరాల పాటు భారత్లో ఉద్రిక్తతలకు దారితీసిన బాబ్రీ మసీదు కూల్చివేత స్వతంత్ర భారతదేశంలో మర్చిపోలేని ఉదంతం.
2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం ముగిసింది. హర్షద్ మెహతా చేసిన సెక్యూరిటీ స్కామ్ 1992లో భారత్ను కుదిపేసింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ల హిస్టరీలో ఈ స్కామ్ అతి పెద్దది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం తాలూకు శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1993లో గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహకారంతో ఉగ్రవాదులు వరుసగా బాంబు పేలులకు పాల్పడ్డారు. ఈ విధ్వంసంలో 250 మంది అమాయకులు బలైపోయారు. 1999 ఫిబ్రవరి 19న భారత్ పాకిస్తాన్ల మధ్య తొలి బస్సు ప్రయాణం మొదలైంది. ఢిల్లీ నుంచి లాహోర్కు బయలుదేరి వెళ్లిన ఈ బస్సులో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా ప్రయాణించారు. 1999 కార్గిల్ యుద్ధం భారత ఆర్మీ శౌర్య పరాక్రమాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఆపరేషన్ విజయ్ పేరుతో జరిగిన ఈ పోరాటంలో భారత్ ఘన విజయం సాధించింది. కార్గిల్లోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ బలగాలు తోక ముడిచి లైన్ ఆఫ్ కంట్రోల్ వెనక్కు వెళ్లిపోయాయి. డిసెంబర్ 24, 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ గురైన రోజు 180 మంది ప్రయాణికులున్న ఈ విమానాన్ని 5 పాకిస్తానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. భారత్లో బందీలుగా ఉన్న 3 ఉగ్రవాదులను విడుదల చేసిన తర్వాత విమానాన్ని వదిలిపెట్టారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ మధ్య లాహోర్లో కీలకమైన ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎటువంటి అణ్వాయుధాలు వాడకూడదని ఈ ఒప్పంద ముఖ్య ఉద్దేశం. దేశం మర్చిపోలేని మరో దుర్మార్గం 2002లో గుజరాత్లో జరిగిన గోధ్రా అల్లర్లు. ఫిబ్రవరి 2న తలెత్తిన వర్గ విద్వేషాలు ఆందోళనకారులు రైలుకు నిప్పంటించేలా చేసింది. ఈ మారణకాండలో ఏకంగా 1044 మంది చనిపోయారు. 223 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. భారత్ చైనాల మధ్య వాణిజ్య మార్గంగా నాతులా రోడ్డు మార్గం 2006లో తిరిగి ప్రారంభమైంది. ఇది సిక్కిం నుండి టిబెట్ మీదుగా చైనాకు దారితీస్తుంది. 1962లో చైనా భారత్ల మధ్య తలెత్తిన యుద్ధ సమయంలో ఈ రోడ్డు మార్గం మూతబడింది. 2004 సునామీ. హిందూ మహాసముద్రంలో ప్రకంపనలతో వచ్చిన భారీ సునామీకి భారత్లో ఏకంగా 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశ చరిత్రలో ఇదెప్పటికీ గుర్తుండిపోయే ప్రకృతి విపత్తు. అండమాన్తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ సునామీ వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ఉగ్ర కుట్రలతో భారతమాత కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం 2008లో ముంబైపై జరిగిన ముప్పేట దాడి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి అడ్డగోలుగా జరిపిన కాల్పుల్లో 166 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. బ్రిటిష్ వాళ్ల దోపిడీతో లూటీ అయిన భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, అందరికీ విద్య అందించేలా బలమైన పాలసీలను రూపొందించింది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఈ దేశంలో ఎంత గుర్తింపు ఉందో ఆ నిర్ణయాల వైపు ప్రభుత్వాలను మళ్లించడానికి జరిగిన పోరాటాలు కూడా అంతే గుర్తింపును పొందాయి. అభిప్రాయాలు, పద్ధతులు, ఆచరణలు వేరైనా అందరి లక్ష్యం ఒకటే, అది ఈ దేశాభివృద్ధి. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతదేశం తీసుకున్న కీలక నిర్ణయాలను ఒకసారి చూద్దాం. స్వతంత్ర భారత్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మరో అడుగు ఓటు హక్కు. స్వాతంత్ర్యం సాధించిన మరుక్షణాన్నే దేశంలోని ప్రతి వయోజనుడికి ఓటు హక్కుని కల్పించింది. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా సైతం స్వాతంత్రాన్ని సాధించిన 150 ఏళ్ల తర్వాత తమ దేశస్థులకు ఓటు హక్కును కల్పించింది. రైల్వే నెట్వర్క్ను జాతీయం చేయడం స్వాతంత్ర భారతం గుర్తుపెట్టుకునే మరో మైలురాయి. 1951 భారత రైల్వే జాతీయీకరణ జరిగింది. ప్రస్తుతం 11,09,630 కిలోమీటర్ల ట్రాక్లతో 7,216 స్టేషన్లతో భారత రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవతరించింది. 1951 తొలి సాధారణ ఎన్నికలు. ఆంగ్లేయుల నుంచి విముక్తి తర్వాత స్వతంత్ర భారతం 1951లో తొలి సాధారణ ఎన్నికలు జరుపుకుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో 489 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 364 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 1960లో వచ్చిన హరిత విప్లవం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ గొప్ప సంఘటన. హరిత విప్లవంతో భారత వ్యవసాయం యాంత్రీకరణ వైపు మళ్లింది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించింది.
వైట్ రెవల్యూషన్ 1970లో డాక్టర్ వర్గీస్ కురియన్ మొదలుపెట్టిన ఈ విప్లవం పాల ఉత్పత్తిలో భారత్ను ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడేలా చేసింది. ఆ తరువాత 1969లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ భారత ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చింది. 1969 జూలై 19వ తేదీన భారత ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్లో మొదలైన చిప్కో ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1970లో ఇప్పటి ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా రెనీ విలేజ్లో ఈ పోరాటం మొదలైంది. ఇక్కడి గిరిజనులు ఓ చెట్టు చుట్టూ చేరి చేతులు కలిపి అడవులను రక్షించండి నినదించారు. 1974 జేపీ ఉద్యమం జరిగింది. బీహార్ నుంచి విద్యార్థులను ఒక్కటి చేసి అప్పటి సోషల్ యాక్టివిస్ట్ జయప్రకాష్ నారాయణ్ మొదలుపెట్టిన ఈ పోరాటమే ఎమర్జెన్సీకి దారితీసింది. భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన 1975 నుంచి 1977 వరకు విధించిన ఎమర్జెన్సీ. భారత్లో తలెత్తిన అంతర్గత పోరాటాలను అణిచివేసేందుకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. జనాభా నియంత్రణకు 1976లో సంజయ్ గాంధీ చేపట్టిన మూకమ్మడి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 2000 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ ఆపరేషన్లకు అప్పటి ప్రపంచ బ్యాంకు కూడా నిధులిచ్చింది. 1977లో మొరార్జీ దేశాయ్ భారత్కు తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఎంపిక కావడం 75 ఏళ్ల చరిత్రలో దేశం సాధించిన ఓ గొప్ప మార్పు. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు భారత్ సాధించిన మరో మార్పు. 1979లో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారిని గుర్తించడానికి బీపీ మండల్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. భారత్లో ముస్లిం మహిళల హక్కులు రక్షించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన షబానో కేసు 1985 సంవత్సరానికే ఓ గుర్తింపును తీసుకొచ్చింది. కుల ప్రాతిపదికన ఉద్యోగాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ 1990లో చేపట్టిన మండల్ ఆందోళన స్వతంత్ర భారత్లో మరుపురాని తిరుగుబాటుగానే చెప్పాలి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మూల కారణమైన సంస్కరణలను భారత్ 1991లో తీసుకొచ్చింది. అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ సంస్కరణలతో భారత్లోకి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లయింది. భారతీయ జనతా పార్టీ 1998లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి తొలి బీజేపీ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఒకేసారి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూ వాజ్పేయి సర్కారు తీసుకున్న కీలక నిర్ణయానికి 2000 సంవత్సరం సాక్షిగా నిలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలుగా అవతరించాయి. దేశంలోని 4 ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ వాజ్పేయి ప్రభుత్వం తీసుకున్న బంగారు చతుర్భుజ వలయం రోడ్డు నిర్మాణానికి 2001లో పునాది పడింది. స్వతంత్ర భారత చరిత్రలో సర్కారుపై సామాన్యుడు సాధించిన మరో విజయం ఆర్టీఐ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాన్ని భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది. గ్రామీణ ప్రాంత కూలీలకు ఏడాదిలో 100 పనిదినాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో గొప్ప పథకం నరేగాకు 2005లోనే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 2009లో భారతదేశంలో విద్య ఒక హక్కుగా మారింది. సమాజంలో అసమానతలు తగ్గించాలంటే ప్రతి ఒక్కరికి విద్య ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం 2009లో ఆర్టీఈ బిల్లును ఆమోదం తెలిపింది. 2009లో ఆర్టీఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్పాల్ బిల్లు ఆందోళన. అన్నా హజారే మొదలుపెట్టిన ఈ పోరాటం అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తమైంది. చివరకు 2013లో జన లోక్పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ద్వారా దేశంలోని 3/2 వంతు ప్రజలకు ఆహార భద్రతను కల్పించారు. సెప్టెంబర్ 12, 2013న ఈ బిల్లు చట్టంగా మారింది. పోలియోపై పోరాటంలో భారత్ విజయవంతమైన సందర్భం 2014 మార్చ్. ఆగ్నేయాసియాలోని పోలియో రహిత దేశాల్లో భారత్ కూడా ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫై చేసింది. భారతదేశంలో మరో కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన రోజు జూలై 2, 2014. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలు చేసిన పోరాటాన్ని విజయవంతం చేస్తూ అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రం. 2013లో భారత్ సొంత జీపీఎస్ సిస్టమ్ను ప్రారంభించింది.
అమెరికా ఆధార్ జీపీఎస్ సిస్టమ్కు సమాంతరంగా పనిచేసే స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. నోట్ల రద్దు దేశ చరిత్రలో ఎంతో మంది తలరాతను మార్చి రాసిన సందర్భం ఇది. 2016లో మోడీ సర్కార్ అనూహ్యంగా 500-1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. జీఎస్టీ అమలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం చూపిన సందర్భం. 2017 జూలై 1వ తేదీ నుంచి దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ట్రిపుల్ తలాక్ను సుప్రీంకోర్టు 2019లో రద్దు చేసింది. ట్రిపుల్ తలాక్పై కొంతకాలం పాటు ఆందోళనలు కొనసాగాయి. భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ ఈ తీర్పు చెప్పింది. ఆగస్టు 6, 2019 జమ్మూ కాశ్మీర్ విభజన. మోడీ సర్కారు తీసుకున్న మరో కఠిన నిర్ణయం ఇది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్తో పాటు లదఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్రం. ఢిల్లీపై సామాన్యుల తిరుగుబాటు 2020లో 2 సార్లు జరిగింది. 2019లో పార్లమెంట్ ఆమోదించిన సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఒక పోరాటం కొనసాగితే ఇదే ఏడాది సెప్టెంబర్లో కేంద్రం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు మాత్రమే కాదు, గొప్ప మేధావులను కన్న దేశం ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. ఆధునిక భారతావని అణుశక్తిగా ఎదగడానికి, అంతరిక్షాన్ని చేరడానికి చేసిన ప్రయత్నాలెన్నో ఫలించాయి. చంద్రుడి మీద అడుగుపెట్టడం మొదలు అంగారకుణ్ణి చేరుకునే వరకు మన శాస్త్రవేత్తల కీర్తి ప్రతిష్టలను ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో గుర్తు చేసుకోవాల్సిందే. ఆటలు, సినిమా రంగంలో భారత కీర్తి ప్రపంచ నలుదిశలా వ్యాపించిన రోజులు ఇంకా మధురంగానే ఉంటాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో గుర్తు చేసుకోవాల్సిన మరో అంశం అప్సరా న్యూక్లియర్ రియాక్టర్ తయారీ. 1956 ఆగస్టు 6వ తేదీన ఆవిష్కరించిన ఈ న్యూక్లియర్ రియాక్టర్తో ఏషియాలో న్యూక్లియర్ రియాక్టర్ను తయారు చేసిన తొలి దేశంగా భారత్ గుర్తింపు సొంతం చేసుకుంది. 1974లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టుతో భారత్ చరిత్రను సృష్టించింది. స్మైలింగ్ బుద్ధ కోడ్ నేమ్తో రాజస్థాన్ పోఖ్రాన్లో ఈ ప్రయోగం జరిగింది. పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచంలో మరో అణుశక్తి గల దేశంగా భారత్ అవతరించింది. 1975లో భారత్ తొలి స్పేస్ శాటిలైట్ను రూపొందించింది. దీనికి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టగా నామకరణం చేశారు. 1975 ఏప్రిల్ 19న ఈ శాటిలైట్ను రూపొందించిన రోజుగా గుర్తు చేసుకుంటారు. 1984లో భారత ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ స్పేస్లోకి అడుగుపెట్టాడు. భారత్ అణుశక్తి దేశంగా ప్రపంచానికి 1998లో మరోసారి పరిచయమైంది. తొలిసారి అణు పరీక్షలు చేసిన పోఖ్రాన్లోనే రెండోసారి కూడా ప్రయోగం చేసింది. ఈసారి 5 అణుబాంబులను పరీక్షించి మన శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అప్పటి డిఆర్డీఓ చీఫ్ అబ్దుల్ కలాం ఈ అణు పరీక్షలకు నాయకత్వం వహించారు. దీనికి ఆపరేషన్ శక్తిగా నామకరణం చేశారు. 2008 చంద్రయాన్-1 ప్రయోగం సక్సెస్ భారత కీర్తిని అంతరిక్షం అంత ఎత్తున ఎగసేలా చేసింది. 2008 అక్టోబర్లో చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతమైంది. తొలి ప్రయోగంలోనే చంద్రుడిపైన నీటి ఆనవాళ్లు, మట్టిని తీసుకొచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంట్ను భారత్ 2009 జూలై 26న ప్రారంభించి చరిత్రను తిరగరాసింది. 3500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే ఈ జలాంతర్గామి రూపకల్పన భారత చరిత్రలో మర్చిపోలేని ఓ మైలురాయని చెప్పాలి. 2019 పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజాస్ యుద్ధ విమానం 2019 ఫిబ్రవరిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి చేరింది. 2019 మార్చి 27న భారత్ తన శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. మిషన్ శక్తి ప్రయోగం విజయవంతం చేసింది. మిషన్ శక్తి ఆపరేషన్ ద్వారా మిసైల్ సాయంతో భూమి నుంచి అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను కూల్చే శక్తిని పొందింది. చంద్రయాన్-1 విజయవంతం తర్వాత భారత్ 2019 జూలై 22న చంద్రయాన్-2 ప్రయోగం చేసింది. శ్రీహరికోటలోని షార్క్ నుంచి జిఎస్ఎల్వి MK3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అయితే ఈ ప్రాజెక్టులో అనుకున్న ఫలితాలు రాలేదు. క్రీడలకు భారతదేశంలో తొలి నుంచి అధిక ప్రాధాన్యత దక్కింది. 1951లోనే భారత్లో తొలి ఏషియన్ గేమ్స్ జరిగాయి.
భారత్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన సంవత్సరం 1983. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వరల్డ్ కప్ను గెలుచుకుంది. వెస్టిండీస్ పైన 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత క్రికెట్ చరిత్రలో 1987కు ఓ గొప్ప గుర్తింపు ఉంది. ఇండియాలో తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ జరిగిన సంవత్సరం ఇదే. భారత క్రికెట్ చరిత్రలో అక్రమాలకు 2000 సంవత్సరం సాక్ష్యంగా నిలిచింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ కోన్జీ భారత క్రికెట్ ప్లేయర్లతో మ్యాచ్ ఫిక్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తేలింది. ఈ స్కామ్లో అజారుద్దీన్, అజయ్ జడేజా వంటి తోపు ఆటగాళ్లు క్రికెట్ను వదిలేయాల్సి వచ్చింది. ఒలింపిక్ చరిత్రలో భారత్ తొలి ఒలింపిక్ను సొంతం చేసుకున్న మధుర క్షణాలు ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేనివే. 2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో ఇండియన్ షూటర్ అభినవ్ బింద్రా 10th ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2010 కామన్వెల్త్ గేమ్స్లో ఘనకీర్తితో పాటు భారత అపకీర్తిని కూడా మూటగట్టుకున్న సందర్భం. 100కు పైగా మెడల్స్ సాధించి ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచిన ఈ కామన్వెల్త్ గేమ్స్లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే మరకను కూడా అంటించుకుంది భారత్. క్రికెట్ చరిత్రలో మరోసారి చరిత్రను తిరగరాసిన రోజు ఏప్రిల్ 2, 2011. రెండోసారి భారత్ వరల్డ్ కప్ను గెలుచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో ఫైనల్స్లో శ్రీలంకను ఓడించి ఇండియా మరో చరిత్ర సృష్టించింది. భారత అథ్లెట్లు మరోసారి చరిత్రను తిరగరాసిన రోజు 2021 ఆగస్టు 7. 100 ఏళ్ల హిస్టరీలో తొలిసారిగా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. భారత్కు అత్యధిక పతకాలు వచ్చిన ఒలింపిక్స్ కూడా ఇవే. 1958లో మదర్ ఇండియా సినిమా భారత చలనచిత్ర పరిశ్రమను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారత్ నుంచి ఆస్కార్కు నామినేట్ అయిన తొలి చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డును భారత్లో తొలుత ఒక మహిళకే దక్కింది. ముంబైకి చెందిన భాను అత్తయ్య గాంధీ సినిమాకు చేసిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ గాను ఈ పురస్కారం పొందారు. ఇది 75 ఏళ్ల భారత ప్రయాణంపై స్పెషల్ ఫోకస్. నమస్తే.